2025లో స్మృతి మందన డ్రీమ్ ఫామ్ను కొనసాగించింది. పరుగులు పోటెత్తించింది. క్యాలెండర్ ఇయర్లో 1703 పరుగులు సాధించింది. వన్డేల్లోనే 1362 పరుగులు చేసింది. మెన్స్ క్రికెట్లో అయినా ఉమెన్స్ క్రికెట్లో లెక్కలు చూసినా స్మృతి మందన రికార్డులు కొల్లగొట్టేసింది. కెరీర్ పరంగా 2025ను మెమరబుల్గా మార్చుకుంది. వరుసగా రెండో క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ పరుగులు సాధించిన మహిళా క్రికెటర్గా నిలిచింది. గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో స్మృతి మందన 1659 పరుగులు సాధించింది. ఈసారి అంతకంటే ఎక్కువ పరుగులే చేసింది. 1703 పరుగులతో టాపర్గా నిలిచింది. 2 క్యాలెండర్ ఇయర్స్లోనే 3362 పరుగులు చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో 10,000 పరుగులు సాధించిన 4వ మహిళా క్రికెటర్గా నిలిచింది. ప్రస్తుతం టీ20లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో 2వ స్థానంలో ఉంది. వన్డేల్లో 6వ స్థానంలో నిలిచింది. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి మహిళా క్రికెటర్ కూడా స్మృతి మందననే. స్మృతి తర్వాతి స్థానంలో లారా ఓల్వార్ట్ ఉంది. లారా ఓల్వార్ట్ 1174 పరుగులు సాధించింది. మహిళల క్రికెట్లోనే కాదు, పురుషుల క్రికెట్లో గణాంకాలు చూసినా వన్డేల్లో స్మృతి మందననే టాప్ స్కోరర్. గతేడాది కూడా వన్డేల్లో దుమ్మురేపింది. 13 మ్యాచ్ల్లోనే 747 పరుగులు సాధించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో ఢిల్లీలో జరిగిన వన్డేలో స్మృతి మందన రఫాడించింది. 58 బంతుల్లోనే సెంచరీ ఫినిష్ చేసింది. మహిళల క్రికెట్లో ఇదే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. 2025లో స్మృతి మందన వన్డేల్లో ఏకంగా 5 సెంచరీలు కొట్టింది. ఈ ఏడాది తజ్మిన్ బ్రిట్స్, లారా ఓల్వార్ట్ కూడా 5 సెంచరీలు సాధించారు. ఓవరాల్గా 2025లో స్మృతి మందన 6 సెంచరీలు కొట్టింది. ఇంగ్లాండ్తో టీ20లో 1 శతకం బాదింది. టీ20 ఫార్మాట్లో తొలిసారి సెంచరీ చేసింది. 3 ఫార్మాట్లలోనూ శతకాలు కొట్టిన తొలి భారత మహిళా క్రికెటర్గా నిలిచింది. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన 5వ మహిళా క్రికెటర్గా రికార్డుల్లోకి ఎక్కింది. 3 ఫార్మాట్లో కలిపి స్మృతి మందన 17 సెంచరీలు సాధించింది. ఈ ఏడాది లారా ఓల్వార్ట్ కూడా 6 అంతర్జాతీయ సెంచరీలు కొట్టింది. 2025లో స్మృతి మందన అన్ని ఫార్మాట్లలో కలిపి 1703 పరుగులు సాధించింది. పురుషుల క్రికెట్లో శుభ్మన్ గిల్ టాపర్గా ఉన్నాడు. గిల్ 1764 పరుగులు సాధించాడు. శుభ్మన్ గిల్, స్మృతి మందన మధ్య 61 పరుగుల వ్యత్యాసమే ఉంది. గత క్యాలెండర్ ఇయర్లో మెన్స్ క్రికెట్లో కుశాల్ మెండిస్ 1860 పరుగులతో టాపర్గా ఉన్నాడు. 2024లో స్మృతి మందన 1659 పరుగులు సాధించింది. అప్పుడు మెన్స్ క్రికెట్లో టాపర్గా నిలిచిన ప్లేయర్ కంటే మందాన 201 పరుగులు మాత్రమే తక్కువ చేసింది. ఓవరాల్గా చూస్తే అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఏడాది ఎక్కువ పరుగులు సాధించిన వారిలో స్మృతి 3వ స్థానంలో ఉంది. శుభ్మన్ గిల్ 3 ఫార్మాట్లలో కలిపి 1764 పరుగులు చేశాడు. షాయ్ హోప్ 1760 పరుగులు సాధించాడు. 1703 పరుగులతో స్మృతి మందన ఔరా అనిపించింది. ఈ ఏడాది వన్డేల్లో 32 సిక్స్లు కొట్టింది. 3 ఫార్మాట్లో కలిపి 39 సిక్సర్లు బాదింది.